హాయ్ హలో. తాజుద్ నమాజ్ అయిపోయింది. తాజుద్ నమాజ్ తర్వాత రైస్ అయితే కుక్కర్ మీద పెట్టేశాను. తర్వాత అయితే సహారీ చేసేసాను నేను, మా హస్బెండ్. తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయింది. క్లీనింగ్ అంటే రొటీనే క్లీనింగ్. తర్వాత డైనింగ్ టేబుల్ కూడా క్లీనింగ్ అయిపోయింది. అఫ్ఫు నాను అయితే నిద్రపోతున్నారు. తర్వాత హౌస్ క్లీనింగ్ అయితే చేసేసాను. హౌస్ క్లీనింగ్ తర్వాత మాపేసిన తర్వాత చాలా క్లీన్గా నీట్గా అయిపోయింది. అజాన్ కూర ఇచ్చేశారు. ఫజర్ నమాజ్కి అయితే నిలబడిపోయాను. ఫజర్ నమాజ్ తర్వాత ఖురాన్ అయితే చదవడం స్టార్ట్ చేసేసాను. హాఫ్ ఖురాన్ అయితే అయిపోయింది. రంజాన్ మంత్ అంతా ఖురాన్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇన్షాల్లా. తర్వాత అయితే ఇంకా చదువుకుంటూ 7 అయిపోయింది. 7:30 అలా పిల్లల్ని లేపి తర్వాత ఇష్రాక్ నమాజ్కి అయితే నిలబడిపోయాను. ఇష్రాక్ తర్వాత బట్టలన్నీ ఆరేసిన తర్వాత పిల్లలైతే షాపింగ్కి వెళ్తామన్నారు. సో డ్రెస్సింగ్ అయితే ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసేసిన తర్వాత నాను అయితే రెడీ అయిపోయాడు క్యూట్గా. అఫ్ఫు అయితే ఇంకా రెడీ కాలేదు, డ్యాన్స్ వేసుకుంటా ఇంకా డ్యాన్సింగ్లోనే ఉన్నాడు. తర్వాత అయితే ఇద్దరు టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసిన తర్వాత చాష్ నమాజ్కి అయితే నేను నిలబడిపోయాను. తర్వాత కర్రీ చేశాను అత్త మామ వాళ్ళ కోసం. తర్వాత 12:30 అలా అయిపోయింది. జోహర్ నమాజ్ అయితే చదువుకున్నాను. నేను ఒక బైక్లో, మా హస్బెండ్ ఒక బైక్లో షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ నుంచి పైకి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఉమెన్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అసలు. తర్వాత అయితే నాను వాళ్ళు అయితే ఎగ్జిట్ మీద ఆడుకుంటున్నారు. ఇక్కడైతే ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి బుకేస్, ప్లేట్స్, కప్స్ అవన్నీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అఫాన్ అయితే ఒక 20 పీస్ ట్రైల్ వేసిన తర్వాత 1 ప్యాంట్ అయితే తీసుకొని బయటకు వచ్చాడు. అద్నాన్ అయితే అలా కాదు. అద్నాన్ అయితే 1 పీస్ ట్రైల్ వేశాడు. ఆ 1 పీస్ తీసుకొని బయటకు వచ్చేసాడు. తర్వాత అఫ్ఫు చాలా ఫొటోస్ అయితే తీసుకున్నారు. వాళ్ళ డాడీ, అఫాన్, అద్నాన్ వాళ్ళ ముగ్గురు అయితే చాలా అయితే కొన్నారు. కొనేసిన తర్వాత అక్కడ పిక్స్ అయితే తీసుకున్నారు అఫ్ఫు అండ్ నాను అయితే షూస్ కూడా ట్రై చేశాడు, చాలా బాగున్నాయని పిక్స్ కూడా తీసుకున్నాడు. పిక్స్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము ఎంజీ మాల్కి వచ్చేసాము. ఎంజీ మాల్లో కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టాము. అఫ్ఫు నాను కోసం బర్గర్ అండ్ కేఎఫ్సీ ఇద్దరికి ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు తినేశారు. తర్వాత ఈజీ బైక్ అయితే వెళ్ళిపోయాము. అఫ్ఫు అయితే ఒక 10 ట్రయల్స్ అయితే వేశాడు. 1 పీస్ అయితే తీసుకుని వచ్చేసాడు. నాను అయితే ట్రయల్స్ వేశాడు, ఒకటి తీసుకొని వచ్చేసాడు. తర్వాత ట్రెంచ్కి వెళ్ళాము. ట్రెంచ్ అయితే అయిపోయిన తర్వాత బిగ్ బజార్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము. తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్. తర్వాత ఇంకా అసర్ నమాజ్ అయితే చదువుకున్నాను. తర్వాత ఏబీ జ్యూస్ వేసేసాను. వాటర్ మిలన్ అన్ని ఇఫ్తియారీ కోసం రెడీ అయితే చేసేసాము. 6:30 అలా అయిపోయింది. ఇఫ్తారీ అయిపోయిన తర్వాత మళ్ళీ చపాతీ వేసి దాంట్లోకి సాంబార్ కర్రీ చేసుకున్నాను. సాంబార్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను. క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది, నీట్గా క్లీనింగ్ అంతా అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా వెళ్ళి స్నానం అయిపోయిన తర్వాత నమాజ్కి అయితే మళ్ళీ నిలబడిపోయాను. ఇషా నమాజ్ అండ్ తరాబియా ఈరోజైతే ఫాస్టింగ్ అయిపోయింది అల్హమ్దులిల్లా. ప్రతి ఫాస్టింగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు అల్హమ్దులిల్లా అని కామెంట్ చేయండి.